ఆమరణ దీక్షకు సిద్ధమంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్రం ఇచ్చే నిధులపై ఏ సెంటర్లోనైనా చర్చకు సిద్ధమంటున్నారు సీఎం. ఇక కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు తీన్మార్ డ్యాన్సులతో పిచ్చి చేష్టలు చేస్తున్నారంటూ ఆయన విమర్శించారు. మరోవైపు ఇటు బీజేపీ, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్తో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము ఓడిపోయామంటున్న ముఖ్యమంత్రి హరీష్ రావు దగ్గరుండి మరి బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయించారంటూ ఆయన విమర్శించారు. మొత్తం మీద ఇటు బీఆర్ఎస్ పార్టీ తీన్మార్ స్టెప్లతో ఆనందం పొందుతున్నట్టు ఆయన విమర్శించిన పరిస్థితి కనబడుతుంది పొలిటికల్గా. సో ఓవరాల్గా ముఖ్యమంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రధానంగా అటు కేంద్రంపై, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్పై ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా ఆయన విమర్శలు సంధించారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతోంది. రైట్, మా కొలీగ్ శ్రీశైలం జైన్ అవుతున్నారు. శ్రీశైలం, ముఖ్యమంత్రి ఆమరణ దీక్ష కూడా సిద్ధమంటున్నారు. ఏ సందర్భంలో ఈ మాట మాట్లాడారు? ఎందుకు ఆయన ఆమరణ దీక్షకు రెడీ అంటున్నారు? న్యాయపరంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల సాధన కోసము అవసరమైతే ఢిల్లీలో ఆమరణ దీక్షకు తాను సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ విధులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్చకు సిద్ధం కావాలంటూ సీఎం రేవంత్ సవాల్ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రామ్దాస్, చర్చకు తాను డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క వస్తామంటూ వెల్లడించారు. కేంద్రానికి తెలంగాణ కంట్రతరి పెడుతున్నది ఎంత, సో కేంద్రానికి తెలంగాణ కడుతున్నటువంటి పన్నులు ఎంత, తిరిగి కేంద్రం తమకు కేటాయిస్తున్నటువంటి నిధులపై తాను చర్చకు సిద్ధమంటూ రేవంత్ రెడ్డి కేంద్రానికి సవాల్ ఇచ్చారు. ఆ లెక్కలు ఖచ్చితంగా తేల్చాల్సిందేనంటూ, ఒకవేళ అధిక నిధులు ఇస్తున్నట్లు నిరూపిస్తే కిషన్ రెడ్డిని సన్మానిస్తామంటూ రేవంత్ రెడ్డి చిట్చాట్ లో మాట్లాడినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి తానే మెట్రో తీసుకొచ్చారని చెప్పుకుంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అది ఎక్కడుందో చెప్పాలంటూ ప్రశ్నించారు. తనకు మాత్రం కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి తెచ్చిన మెట్రో మాత్రమే కనిపిస్తుందన్నారు. ఇక కిషన్ రెడ్డి మూసికి నిధులు తెస్తే ఆయనకు సన్మానం చేసి కడంపేడారం తొలగితానంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. రామ్దాస్, సబర్మతి, యమున, గంగా రక్షణలు నిధులు ఇస్తున్న కేంద్రం మూసికి ఎందుకు ఇవ్వడం లేదంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇక త్రిపులార్ భూసేకరణ చేపట్టవద్దని ఓవైపు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, లక్ష్మణ్ ఆందోళన చేస్తూ అడ్డుపడుతున్నారు. మళ్ళీ వాళ్లే భూసేకరణ చేయట్లేదంటూ విమర్శిస్తున్నట్టు మండిపడ్డారు. ఇక త్రిపులార్ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనంటూ రింగ్ ఉంటేనే రింగ్ రోడ్డు అంటారని, సగం పూర్తి చేసిన వాటిని రింగ్ రోడ్ అనడంటూ కిషన్ రెడ్డికి చురుకలు నెట్టించారు. రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడటం లేదంటూ ఆరోపిస్తూ వస్తున్నారు. ప్రధాని మోడీ తెలంగాణకు రీజనల్ రింగ్ రోడ్డు ఇస్తున్నామన్నారు. అది ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ ఇచ్చిన ప్రధాని మోదీ మరి తెలంగాణకు ఎందుకు హామీ ఇవ్వడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి వచ్చాకే కాజుపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందనే విషయాన్ని గ్రహించాలన్నారు. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల కోసం బట్టి విక్రమార్క అఖిల పక్షానికి ఆహ్వానిస్తే బీజేపీ నాయకులు ఎందుకు డుమ్మా కొట్టారంటూ నిలదీశారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సమావేశానికి కిషన్ రెడ్డి ఎందుకు రాలేదంటూ ప్రశ్నించారు. తన ఢిల్లీ పర్యటనపై అసత్య ప్రచారమే అనవసర రాద్ధాంతమంటూ ఇక విపక్ష నేతలు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ మీద విరుచుకుపడ్డటువంటి పరిస్థితి. ఢిల్లీకి 39 సార్లు కాదు 99 సార్లు వెళ్తానంటూ స్పష్టం చేశారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి కావాల్సినవి తెచ్చుకుంటానన్నారు. రాష్ట్రానికి కావాల్సిన అనేక అంశాలను సాధించేటట్లుగా వివరించారు. కులగణన ప్రభావంతోనే అన్ని పార్టీలు బీసీలకు టికెట్లు ఇచ్చాయంటూ హరీష్ రావు బీజేపీకి పూర్తిగా లొంగిపోవారంటూ సీఎం ఆరోపిస్తున్నారు. రామ్దాస్, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన దగ్గరుండి బీజేపీకి ఓట్లు వేయించారు. సో వ్యాఖ్యలు చేస్తూనే అందుకే ఆ ఎన్నికల్లో తాము ఓడిపోయామంటూ చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతులు బాధపడుతున్నారని తెలంగాణ కేటీఆర్, హరీష్ రావు సినిమా డాన్సులు వేసి పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ సీఎం దుయ్యబట్టారు. అయితే ఏదైతే తెలంగాణలో శివాలు వేస్తే బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ మండిపడ్డటువంటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీని పరావు పెట్టి కాళేశ్వరం కట్టించారని ఆరోపించారు. అయితే కరువు అంటున్నారు. పండిన పంట నివేదిక చూసి మాట్లాడాల్సిందిగా పిచ్చి మాటలు మాట్లాడడం ఎందుకన్నా గతంలో రెండో పంట 35 లక్షల ఎకరాలను వేశారు. కానీ ఇప్పుడు మొదటిసారి రాష్ట్రంలో 55 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారని చెప్తున్నారు. కేసీఆర్ అన్నట్లు నిజంగానే అసెంబ్లీకి వచ్చే స్థాయి కేసీఆర్ కు లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి తురకలంటించారు. రామ్దాస్, కేటీఆర్ ను పిచ్చోడితో పోల్చారు. అతను క్రిమినల్ కేసులకు భయపడుతున్నారంటూ భయాన్ని వ్యక్తం చేస్తున్నారంటూ, సో నేరాలు చేయబడ్డారంటూ చెప్తున్నారు. ఇక కేటీఆర్ చెల్లర రూపాయి అంటూ ఆయన గురించి మాట్లాడడం వృధా అంటూ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్ లో ఎవ్వరూ సరిపోరట్టు చెప్పారు. వాళ్ళ పిచ్చి మాటలు, పనికిమాలిన భాషలను
కారు కూతలు ఇవ్వడానికి కేసీఆర్ రావద్దనేది కొడుకుగా తన అభిప్రాయాన్ని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ను ఊరించింది తానేనని అయినా తండ్రి కొడుకులకు బలుపు తగ్గలేదంటూ రేవంత్ రెడ్డి విమర్శలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి రేపు బడ్జెట్ సమావేశం ఉంది. బడ్జెట్ సమావేశంలో నిజంగా కేసీఆర్ హాజరైతే ఎట్లుంటది, ఎటువంటి మాటల యుద్ధం ఇరు పార్టీల మధ్య నెలకొనబోతుంది. నిజంగానే కేంద్రం రాష్ట్రానికి నిజంగా నిధులు ఇవ్వకపోతే మరి కిషన్ రెడ్డి ఇచ్చినట్టుగా నిరూపించాలి. ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు కాబట్టి నిరూపించకపోతే ఢిల్లీలో దీక్షకైనా మేము సిద్ధమే, నిధులు తెచ్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ ఈ వ్యాఖ్య చేసినట్టు తెలుస్తుంది. రాంబాబు రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీశైలం. సో కేంద్రం ఇస్తున్న నిధులపై ఏ సెంటర్లోనైనా చర్చకు సిద్ధమంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. అవి నిరూపిస్తే ఆమన దీక్ష కూడా రెడీ అంటున్నారు. ఇక మూసీకి నిధులు తెస్తే కిషన్ రెడ్డికి గండపెండరం ఆఫర్ ఇస్తామంటూ రేవంత్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే స్థాయి లేదని, క్రిమినల్స్ ఎప్పుడు కేసులకు భయపడ్డారంటూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీన్మార్ డ్యాన్సులతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ పైశాచిక ఆనందం పొందుతున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో దగ్గరుండి మరీ బీజేపీకి ఓటేయించారంటూ బీఆర్ఎస్పై మండిపడ్డారు సీఎం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.